శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో ఈరోజు మనం 81, 82, 83, 84 సర్గలు చెప్పుకుంటున్నాం. ఇక ఇంద్రజిత్తు మాయోపాయాన్ని పంతున్నాడు. శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా ఆ ఇంద్రజిత్తును ఓడించాలా అనే దాన్ని ఆలోచిస్తున్న విషయాన్ని గమనించి ఆ ఇంద్రజిత్తు శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఆలోచిస్తాడో ఆయనకు ఆలోచన పెట్టాలనే వాడి ఉద్దేశం. అందువల్ల ఏం చేశాడు, రాక్షస యోధులందరితో కలిపి ఈసారి పశ్చిమ ద్వారం నుంచి వచ్చాడు బయటికి యుద్ధం చేయడం కోసం. ఎందుకు, అక్కడే పశ్చిమ ద్వారంలోనే హనుమంతుడు ఉండేది కాబట్టి ఆంజనేయ స్వామిని భ్రమ పెట్టాలనే ఉద్దేశంతో వాడు మాయాసీతను తన రథం మీద ఎక్కించుకొని ఆ దారిలో వస్తున్నాడు. వాడు ఎంత తెలివి ఉపయోగిస్తున్నాడో, వాడు ఆ మాయోపాయాన్ని ఉపయోగిస్తున్నాడు. ఇంకా వచ్చేసి సీతలాగా ఉండేటువంటి మాయా సీతను కూర్చోబెట్టుకొని తీసుకొని వచ్చాడు. తీసుకొస్తే ఆమె ఎట్లా ఉంది, దైన్యంతో ఉంది, మలిన వస్త్రంతో ఉంది. ఏ విధంగా అయితే సీతాదేవి ఉంటుందో అట్లే అచ్చుగుద్దినట్టు అట్టే ఉంది. అటువంటి రూపంతో నా మాయా సీతను సృష్టించి తీసుకొని వచ్చాడు. వాడు వచ్చేసరికి అందరూ వానరులంతా చూస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండరాయి తీసుకొని ఇంద్రజిత్తు రావడాన్ని చూసి వాడి మీద వెయ్యాలని చెప్పి వస్తున్నవాడు అట్టే ఆగిపోయాడు. ఎందువల్ల ఆ రథంలో కనిపించినటువంటి ఆ సీతామాతను చూడంగానే ఆగిపోయాడు. ఒక్కసారిగా ఆ ఏకవేణిగా ఉన్న ఆమెను, మలిన వస్త్రంతో ఉన్న ఆమెను, దైన్యంతో ఉన్న ఆమెను, దుఃఖిస్తున్న ఆమెను చూశాడు. చూడంగానే ఆయనకు దుఃఖం ముంచుకొని వచ్చేసింది. ఇటువంటి దృశ్యాన్ని చూడాల్సి వచ్చింది అని చెప్పి దుఃఖం వచ్చేసింది ఆయనకి. అంతే, ఆమె సీతయే అని నిర్ణయించుకున్నాడు. ఎందువల్ల ఆయన చూస్తున్నాడు కాబట్టి, ఆ అశోకవనంలో చూశాడు కాబట్టి తాను ఆమె అక్కడ వచ్చిందనే దాంతో ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు. అతను వచ్చి కన్నీళ్ళు కూడా కార్చేసాడు. కన్నీళ్ళు వచ్చేసాయి ఆయనకి, చూడంగానే వచ్చేసాయి పాపం. ఇంకా ఇంద్రజిత్తు చూశాడు, అందరు వానరులంతా ఒక్కసారిగా ఊకముడిగా వస్తున్నారు ఇంద్రజిత్తు మీదకి. అది గమనించి అందులో ఆంజనేయ స్వామి పెద్ద బండరాయి తీసుకురావడం చూశాడు. చూసి వెంటనే ఏం చేశాడు, తన వరలో ఉండే కత్తి తీసి ఆ మాయాసీతను కొట్టడం మొదలుపెట్టాడు. జుట్టు పట్టుకొని కొట్టడం మొదలుపెట్టాడు. కొట్టబెట్టిన ఆ మాయాసీత హా రామ రామ అని కేకలు పెడుతోంది. అది చూశారు వీళ్ళంతా. ఆంజనేయ స్వామి చూశాడు, అసలు తట్టుకోలేకపోయాడు ఆయన చేసే పనికి. వెంటనే అప్పుడు ఆంజనేయ స్వామి అంటున్నాడు, దుర్మార్గుడా, నీవు బ్రహ్మర్షుల వంశంలో పుట్టావే కానీ ఇటు రాక్షస స్త్రీకి పుట్టావు కాబట్టే ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావు. ఒక స్త్రీని హింసించడం న్యాయమేనా, ధర్మమా ఇది అని ఆంజనేయ స్వామి పెద్దగా చేస్తున్నాడు. నీవు క్రూరుడివి, దుర్జనుడివి, దుష్టవర్తనుడివి. ఈ విధంగా నీవు కనికరం ఏమాత్రం లేకుండా ఈ పాడు పని చేయడానికి నీకు మనసెట్టా ఒప్పింది అని అడిగేసరికి, అయినా ఆమె అందరికీ, బంధువులకు అందరికీ దూరం అయ్యి ఒంటరిగా ఉన్న ఆమె నీకు ఏం అపరాధం చేసింది, ఏం చేసిందని చెప్పి ఆమెను కొడుతున్నావు, అసలు చంపడానికి కూడా సిద్ధపడుతున్నావు అని అడుగుతున్నాడు. నీకు దిక్కుతో అట్లా ఆ విధంగా బతుకుతున్న ఆమె మీద కూడా నీకు కక్ష పుట్టిందా, ఇచ్చుకుంటున్నావా అని అడిగాడు. పైన ఇంకా చెప్తున్నాడు, ఆయన హితవు కూడా చెప్తున్నాడు. పాపం, ఈ 14 లోకాల్లో స్త్రీ హత్యకు పాల్పడిన వాడికి రౌరవాది నరక బాధలు తప్పవు, నువ్వు నరకాన్ని అనుభవిస్తావు. కాబట్టి నీవు మాత్రం ఆ జోలికి వెళ్ళొద్దు అని చెప్పి అంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అటకాయించాలనుకుంటున్నాడు. కానీ చుట్టూ రాక్షస సైన్యం అంతా ఉంది, అతని చుట్టూ ఉన్నారు. అసలు ఆయన రథం దాకా వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నారు ఆ రాక్షసులంతా కూడా. అప్పుడు ఇంకా వానరులందరినీ ప్రోత్సహించాడు, యుద్ధం చేయమని చెప్పేసరికి వాళ్ళంతా యుద్ధానికి సిద్ధపడ్డారు. అప్పుడు హనుమంతుడు పెద్ద బండరాయిని మాత్రం పట్టుకోన్నాడుగా, దాన్ని వాడి యొక్క రథం మీదకి విసిరేశాడు. ఆ రథసారథి అది గమనించాడు. ఆ రథసారథి ఎటు చెప్తే అట్లా ఆ గుర్రాలు నడుచుకుంటాయట ఆయనకి. అందువల్ల వెంటనే వాడు ఆ సారథి ఆ రథాన్ని పక్కకు జరిపించేశాట. ఆ బండరాయి వచ్చి రాక్షసుల మీద పడింది. రాక్షసులంతా పడ్డవాళ్ళంతా నుగ్గు అయిపోయారట. అంటే ఇంక వాడి రథం మీద పడుంటే ఇంద్రజిత్తు కూడా నుగ్గు కావాల, కానీ అది కాకుండా అయిపోయిందనమాట.
వెంటనే ఇంకా వానరులంతా విజృంభించి ఇంక యుద్ధం చేయడం మొదలు, ఎందుకంటే సీతామాతను చూసినా ఇంక తట్టుకోలేపారు, అందరూ యుద్ధం చేయడం మొదలు పెట్టేశారు. ఇది గమనించాడు ఇంద్రజిత్తు. ఓహో, వీళ్ళంతా కూడా ఈ సీత కోసంగా యుద్ధం చేస్తున్నారు, విజృంభిస్తున్నారు అర్థం చేసుకొని హనుమంతుడితో అంటున్నాడు, రామలక్ష్మణులు సుగ్రీవుడు మీరంతా ఎవరి కోసం వచ్చారు? ఈ వైదేహి కోసమే కదా మీరంతా వచ్చారు. ఇప్పుడు మీరందరు చూస్తుండగానే ఏమని చంపేస్తాను, హతమారుస్తాను. అప్పుడు మీరు ఇక్కడ దాకా ఇంత దూరం వచ్చిందంతా మీ శ్రమంతా వ్యర్థమైపోతుంది, బూడిదలో పోసిన పన్నీరైపోతుంది అని మాట్లాడుతున్నాడు వాడు. ఆ విధంగా ఆంజనేయ స్వామితో అంటున్నాడు. నువ్వు అంటున్నావే స్త్రీలను చంపవద్దు, హింసించవద్దు అని చెప్తున్నావే, మన శత్రువులను హింసించడం మా ధర్మం కదా. ఇప్పుడు ఆమెను హింసిస్తే మీరంతా బాధపడతారు కదా, అదే కదా ధర్మం, యుద్ధ ధర్మం అదే కదా, నేను అదే కదా చేస్తున్నాను అని మాట్లాడుతున్నాడు వాడు. అనేసరికి ఆ అమాయకమైన మాయా సీత మహా ఏడుస్తున్నట్టుగా నటిస్తుంటే వాడు తన ఖడ్గం తీసుకొని వేసి ఆ భుజం మీద కొట్టంగానే 2 ముక్కలుగా అయిపోయింది ఆ శరీరం. హనుమంతుడు చూస్తూ ఉండంగానే ఇంకా హనుమంతుడు తట్టుకోలేపాడు. ఓయి రామభద్రుని ఈ విధంగా చేస్తావా నువ్వు, కసిదీరా చంపుతావా నువ్వు అని కేకలు పెడుతున్నాడు ఈయన. కానీ ఆయనకి మాట రావడం లేదు, దుఃఖం వచ్చేస్తోంది. వాడంటున్నాడు, ఇంద్రజిత్ అంటున్నాడు, ఈమె వల్లే కదా మీరంతా వచ్చి మా రాజ్యం మీదకి వచ్చారు, కాబట్టి ఇప్పుడు ఈమెనే నా కసి తీరా చంపేశాను, ఇక మీరంతా వచ్చి వ్యర్థం, ఇక్కడికి వచ్చి ఇంకా యుద్ధం చేసి కూడా వ్యర్థమే కదా. ఎవరికోసం యుద్ధం చేయాలి వాళ్ళు? ఇంకా ఎవరికోసం అయితే వచ్చారో ఆమెను చంపేశాడు, ఇంకెవరితో యుద్ధం చేస్తారు? ఎందుకు చేస్తారు అసలు? కారణం ఏముంది? ఇంకా కారణం ఏం లేదు కదా అనేసి పెద్దగా వికటాట్టహాసం చేశాడు. ఆ వికటాట్టహాసం చేయంగానే ఆ శబ్దానికే వానరులు భయపడిపోయారట, వాడు చేసిన వికటాట్టహాసానికి. అందరు పారిపోతున్నారట. పారిపోతుండేసరికి హనుమంతుడు చూసి, ఎందుకు మీరంతా పారిపోతున్నారు? వెనక్కి రండి, ధైర్యం తెచ్చుకోండి, వెన్నుచూపి పారిపోవద్దు, మీరంతా నేను ముందుంటాను, రండి, అందరం యుద్ధం చేస్తాం, ఇటువంటి దుర్మార్గుడిని బతకనివ్వకూడదు, వీడిని సంహరించాలి, పదండి పదండి అని వాళ్ళందరినీ ఉత్సాహపరిచేశాడు. వెంటనే హనుమంతుడు ముందుకు రాగానే హనుమంతుడి వెనక అందరు వచ్చేసరికి ఇంకా వాళ్ళకు కోపం ఎక్కువ తారాస్థాయికి వెళ్ళిపోయింది. దానివల్ల బాగా యుద్ధం చేయడం మొదలుపెట్టేశారు. అది చూసి ఇంద్రజిత్ గ్రహించాడు, ఓహో వీళ్ళకు చాలా కోపంతో ఉన్నారు వీళ్ళు, అందుకని ఇంత క్రూరంగా యుద్ధం చేస్తున్నారని చెప్పేసి ఆయన ముందుకు వచ్చేసి రాక్షసుని కూడా బాగా ప్రోత్సహించి వాడు కూడా యుద్ధం చేయడం మొదలుపెట్టేశాడు. తన అనుచరులందరికీ కూడా ఆజ్ఞ ఇచ్చేశాడు, తొందరగా యుద్ధం చేయండి వాళ్ళతో అని చెప్పి వాడు ఏం చేశాడంటే, వాడి దగ్గరుండే బాణాలు, అడ్డకత్తులు, ఇనుప గుదీలు అన్నీ తీసుకొని అన్ని ఆయుధాలతో చితక్కొట్టి పారేశారు ఆ వానరులందరినీ కూడా. అందరూ మరణించారు చాలామంది. ఇది గమనించాడు ఆంజనేయ స్వామి. గమనించి వెంటనే వానరులందరికీ ఆజ్ఞ ఇచ్చేశాడు, అందరూ వెనక్కి వచ్చేసేయండి, ఇంకా యుద్ధం చేయవద్దు, మనం అందరం శ్రీరామచంద్రమూర్తి పోదాం, ఆయన ఏం చెప్తే అది చేద్దాం, ఇంకా సీతాదేవే లేదు, ఇంకెందుకు యుద్ధం అసలు, అందరూ వెనక్కి రండి అని చెప్పంగానే అందరు వెనక్కి వెళ్ళారు. ఇదే ఈ ఇంద్రజిత్తుకు కావాల్సింది. ఇప్పుడు ఇంద్రజిత్తుకి ఏంది, వాడి ఉద్దేశం ఏంది? వానరులందరూ కూడా దుఃఖంలో మునిగిపోవాలి, అది వాడి ఉద్దేశం. వానరులే కాదు, రామలక్ష్మణులు కూడా దుఃఖంలో మునిగిపోవాలి. ఈ అదను చూసుకొని వాడు పోయి బాగా హోమం చేసుకోవాలి. హోమం చేసుకుంటే వాడికి అదృశ్యమయ్యే శక్తి వస్తుంది, ఆ శక్తితో అందరినీ సంహరించాలి, అది వాడి ఉద్దేశం. ఆ యొక్క ప్రణాళికతో వాడు ఏం చేశాడు, వీళ్ళందరినీ మోహపరిచేశాడు, ఆమెను సంహరించినట్టుగా మోహపరిచేశాడు. వెంటనే అందరు వెనక తిరగంగానే వెంటనే వీడు ఇంద్రజిత్ ఏం చేస్తున్నాడు, నికుంభిల చైత్యానికి బయలుదేరాడు. అక్కడ ఆ నికుంభిల దగ్గర వేదికలో అగ్నిహోత్రాన్ని స్థాపించాడు, ఇంకా హోమం చేయడం మొదలుపెట్టేశాడు. రాక్షసులంతా చుట్టూ వాడి కాపలా ఉన్నారు, వాళ్ళంతా కూడా ఆ అభిచార హోమాన్ని చూడడం మొదలుపెట్టేశారు. ఇంతలో ఈ ఇంకా శ్రీరామచంద్రమూర్తి రాక్షసుల యొక్క ఆయుధాల శబ్దాలు విపరీతంగా వినపడుతున్నాయి ఆ పశ్చిమ ద్వారం దగ్గర. అది వినేసరికి రాముడు అనుకున్నాడు, ఎందుకు రాక్షసులు ఘోరంగా యుద్ధం చేస్తున్నట్టున్నారు, మన వానరులు దెబ్బతింటున్నట్టు అనుమానం వచ్చి ఆయన జాంబవంతుడిని పిలిచి, మీ భల్లూక సైన్యంతో కలిసి వెళ్ళి ఆంజనేయ స్వామికి అందరూ సహాయం చేయండి అని చెప్పాడు. వెంటనే జాంబవంతుడు తన సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు. కొద్ది దూరం నడవంగానే ఎదురుగా హనుమంతుడు సైన్యం వస్తున్నారు. వీళ్ళకేం అర్థం కాలే, ఎందుకు ఎదురు వస్తున్నారో అర్థం కాలే. కానీ ఇంకా వాళ్ళతో కలిసి
అందరూ వెనక్కి వచ్చేసారు. వచ్చి శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళంగానే ఆ ఆంజనేయ స్వామి పోయి శ్రీరాముడి పాదాల దగ్గర నిలబడి చెప్తున్నాడు, ప్రభు, ఘోరం జరిగిపోయింది. మేమందరం చూస్తూ ఉండగానే ఆ ఇంద్రజిత్తు ఆ సీతామాతను సంహరించాడు అని చెప్పేశాడు. ఇప్పుడు యుద్ధం ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాలే కదా, అందుకని వచ్చి ఆ మాట విన్నవించాడు. చెప్పగానే ఆ మాట అన్నీ అనంగానే ఇంక శ్రీరాముడు అట్టే నేల కూలిపోయాడు. అంత ఘోరమైన వార్త విని తట్టుకునే స్థితి ఉంటుంది ఎవరికైనా, వెంటనే పడిపోయాడు. పడిపోగానే ఇంకా అందరూ వీళ్ళంతా పోయి పరిమళ ద్రవ్యాలను తీసుకొచ్చి ఆ నీరంతా చిలకరిస్తే ఆయన స్పృహ వచ్చింది. ఆయనకి స్పృహ వచ్చిన తర్వాత లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు. లక్ష్మణుడు వెంటనే ఆయన్ని కౌగిలించుకొని తన ఒళ్ళో ఆయన తలబెట్టి ఉంచుకొని మాట్లాడుతున్నాడు. లక్ష్మణుడు ధైర్యం చెప్తున్నాడు. ధైర్యం కన్నా ఆ లక్ష్మణ స్వామి చాలా కోపానికి, చాలా ఆవేశానికి గురి అయ్యాడు. గురి చేసి అసలు ధర్మ విచక్షణను కూడా మర్చిపోయేంత ఇదిగా మాట్లాడేశాడు అక్కడ మాటలు. అంటే ఆయనకి చాలా ఆవేదన, ఆ వార్త వినడంతోనే ఆయనకు వచ్చిన ఆవేదనలో, ఆ ఆవేశంలో ఏం మాట్లాడుతున్నాడు కూడా మర్చిపోయి మాట్లాడేశాడు ఆ లక్ష్మణస్వామి. ఇంకా మాట్లాడుతున్నాడు, అన్నా, నీవు పితృవాక్య పరిపాలన ధర్మం పాటించాలని చెప్పి ఇంత దూరం వచ్చేసావు. ఏంది నీ పరిస్థితి? ఇప్పుడు చూస్తే కైకేయ రాజ్యాధికారం కోసంగా నిన్ను వనవాసానికి వెళ్ళమంటే నువ్వు వచ్చి ఆ రాజ్యాన్ని త్యజించి వచ్చేసావు. పితృవాక్య పరిపాలన కోసంగా వచ్చేసావు. ధర్మం పట్టుకున్నావు, నువ్వు ధర్మాత్ముడు. నువ్వు ఇంత ధర్మం పట్టుకున్న నీకు ఆ ధర్మం ఏం చేసింది? ఈరోజు నిన్ను నిలబెట్టిందా? ఏం చేసింది? ఇంత ఆపద తెచ్చిపెట్టిందే. ఆఖరికి ఆ రావణాసురుడు వచ్చి వనవాసంలో ఉన్నటువంటి ఆ సీతామాతను అపహరించాడు. ఇప్పుడు ఇంద్రజిత్తు వచ్చాడు, అసలుకే నరికి పారేసి ఆపద తెచ్చిపెట్టాడు. ఇంక ఈ ధర్మం అంటే ఏంటి అసలు? ఈ ధర్మాన్ని ఏమనుకోవాలి? ధర్మాన్ని నమ్ముకుంటే ఇట్లా పరిస్థితి ఉండేది. ధర్మం అధర్మాన్ని ఇస్తోంది, అధర్మ ఫలితం ఇస్తోంది. అధర్మంలో ఉన్న రావణాసురుడేమో హాయిగా ఉన్నాడు. నువ్వు రాజ్యాధికారాన్ని ధిక్కరించావు. రాజ్యాధికారం ఉంటేనే ధనం ఉంటుంది, ధనబలం ఉంటుంది, మిత్రుల యొక్క బలం ఉంటుంది, బంధువుల బలం ఉంటుంది. ఇప్పుడు రాజ్యాధికారమే లేకపోతే ఏం బలం ఉంది? ఇప్పుడు నీకు ఏ బలం లేదు. ఉన్న భార్య కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ధర్మాన్ని పట్టుకోవాలా, లేదా పురుష ప్రయత్నాన్ని నమ్ముకోవాలా, లేదా మనము ఎదిరించి నిలబడాలా? ఏం చేయాలి ఇప్పుడు? ఈ సంఘటన ఏం చెప్తోంది మనకి అని ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా ధర్మాన్ని ఆశ్రయించడం వ్యర్థం, ఇక పురుష ప్రయత్నమే మేలనిపిస్తోంది. రఘురామ, మానవుడు తనకు నచ్చిన రీతిగా పురుషార్థాన్ని ఆశ్రయించడం మేలనిపిస్తోంది నాకు చూడ. లేకపోతే ధనం మూలం కదా అన్నిటికీ. ఆ ధనాన్నే మనం వదులుకొని వచ్చేసాం. కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈ స్థితికి వచ్చేసాం చివరికి. ఇంకా సీతామాత మరణ వార్త విన్న తర్వాత నాకు మండిపోతుంది నా మనసు. కాబట్టి ఇప్పుడు చింతించాల్సిన సమయం కాదు. ఇప్పుడు పోయి ఆ రావణ లంకను దగ్ధం చేసి పారేస్తాం. మన ఇద్దరం పోయి ఆ రావణ, అసలు లంకా నగరం కాదు, రావణుడు కాదు, ఎవ్వరు ఉండడానికి వీల్లేదు, పద బయలుదేరు అని చెప్తున్నాడు. చెప్తూ ఉంటే ఈ లోపల విభీషణుడు వచ్చేసాడు. విభీషణుడు అన్ని దిక్కుల్లా ఉండే వానర సైన్యాన్ని అంతా కట్టుదిట్టం చేసి వచ్చి చూసేసరికి అందరూ వానరులంతా దుఃఖంతో ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడి ఒళ్ళో పడుకొని దుఃఖంతో ఉన్నాడు. లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు. ఈ దృశ్యాన్ని చూశాడు ఆయన. చూడంగానే ఇదేమి ఇట్లా ఉన్నారు అందరూ అని చెప్పి ఆయన కూడా దైన్యంలోకి వెళ్ళిపోయాడు. అడిగేశాడు. అడగంగానే లక్ష్మణ స్వామి చెప్తున్నాడు, ఏముంది, సీతాదేవి మరణ వార్తను హనుమంతుని ద్వారా విని ఈ శ్రీరామచంద్రమూర్తి ఇలా అయిపోయినాడు అని చెప్పేశాడు. చెప్పంగానే వెంటనే ఆయన ఇంకా పూర్తి చేయలే మాటలు, ఆపమన్నట్టుగా చూసి, ఏమిటి సీతాదేవి మరణించిందా? ఇదెక్కడి వార్త? వెంటనే ఖండించాడు ఆయన. ఇది అసత్యం. సముద్రం ఎండిపోవడం ఎంత అసత్యమో సీతాదేవి మరణించడం అనే వార్త అంత అసత్యం. ఇది సత్యం కాదు, ఇది అబద్ధం.
ఎందువల్ల అంటారా? నాకు తెలుసు రావణాసురుడి యొక్క మనస్సు ఏంటో నాకు తెలుసు. నేను ప్రత్యక్షంగా ఉన్నాను అక్కడ. నేను సీతాదేవిని అప్పగించమని ఎన్నిసార్లు బతిమలాడాను ఆ రావణాసురుడిని. కానీ రావణాసురుడు ఏ మాత్రము దానికి ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సీతకు అపకారం జరగడం అనేది మాత్రం అసంభవమైన విషయం. ఎందుకంటే రావణాసురుడు అంత కట్టుదిట్టమైన రక్షణలో ఉంచున్నాడు ఆ సీతామాతను. సీతామాతను కన్నెత్తి చూడడానికి కూడా ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదు. అట్లాంటి ఏర్పాటు చేసినాడు ఆయన. అంటే ఇంద్రజిత్తు కూడా చూడలేడు అనమాట ఆమెను. అట్లాంటి ఏర్పాటు చేసినాడు. కాబట్టి అది జరిగే పనిగా నాకు తెలిసినంత వరకు ఈ ఇంద్రజిత్తు మాయాసీతను సృష్టించుంటాడు. మా మాయాసీతను సంహరించి ఉంటాడు. ఎందువల్లంటే వానరులన్నీ మన సైన్యాన్నంత భ్రమలో ఉంచడానికోసగా. ఆ భ్రమలో మనం ఉన్నప్పుడే వాడు వెళ్ళి అభిచార హోమం చేస్తాడు. అది వాడి యొక్క ఉద్దేశ్యం. ఆ ఇంద్రజిత్తు యొక్క పన్నిన పన్నాగం ఇదంతా. ఇది మీరు గ్రహించలేకుండా ఉన్నారు. మహారాజా, మీరు అర్థం చేసుకోండి, సీతామాత మరణించలేదు, ఇది అబద్ధం. నేను చెప్పింది సత్యం, ఇది వినండి అని చెప్తున్నాడు. కానీ రాముడు వినే స్థితిలో లేడు. అసలు ఆయన యొక్క ఆలోచన శక్తి కూడా స్తంభించిపోయినది ఆయనకి. ఆయన ఎట్లాంటి దుఃఖ స్థితిలో ఉంటే అంత దుఃఖ స్థితిలో ఉన్నాడు. ఆయన ఏం చెప్పలేకపోతున్నాడు, అసలు మాట్లాడలేకున్నాడు. కానీ ఈయన చెప్తూనే ఉన్నాడు విభీషణుడు, మీరు ఇప్పుడు దుఃఖించాల్సిన సమయం కాదు. ఇప్పుడు ఇంద్రజిత్తు చేస్తున్న హోమాన్ని కానీ ఆపలేకపోతే ఆ తర్వాత దేవతలైనా కూడా అతన్ని ఎదిరించలేరు. యుద్ధరంగంలో అతనికి అదృశ్యమైన శక్తి వస్తుంది. అదృశ్యమైన శక్తి వస్తే అతనితో యుద్ధం చేయగలవాడు ఎవరు లేరు. ఆ సురాసురులు కూడా ఆయన ముందు నిలబడలేరు. కాబట్టి ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటంటే ఆయన హోమాన్ని ఆపాలి. అదొక్కటే ఉండే మార్గం. అది కానీ చేయకుండా ఉంటే, ఇంకా మనం అతన్ని ఆపకపోతే మనం ఎవ్వరం బతకలేం. ఆ యుద్ధరంగంలో ఎవ్వరం బతికే పరిస్థితి ఉండదు. కాబట్టి రామా, నేను చెప్పింది అర్థం చేసుకో. ఇంకా నువ్వు లక్ష్మణుడికి అనుమతి ఇవ్వు. లక్ష్మణుడు వెళ్ళి ఈ సమయంలో యుద్ధం చేస్తే ఇంద్రజిత్తుని ఓడించగల శక్తి ఇప్పుడు లక్ష్మణుడికి మాత్రం ఉంది. లక్ష్మణుడికి అనుజ్ఞ ఇవ్వవలసింది. ఇస్తే వెళ్ళి యుద్ధం చేస్తాడు. అతని హోమాన్ని ఆపు చేస్తాడు. హోమాన్ని ఆపు చేయడం ఒక్కటే ఇప్పుడు మనం చేయవలసిన కర్తవ్యం. తక్షణ కర్తవ్యం అదే చేయాల్సింది. ఇప్పుడు దుఃఖించే సమయం కాదు ఇది. ఇంకా ఆలస్యం అయిపోతుంది. ఇంకా ఆలస్యం చేసే పరిస్థితి కూడా లేదు. ఆలస్యం చేసే కొద్దీ వాడి యొక్క బలం పెరిగిపోతుంది. కాబట్టి ముందు ఉద్యమించు, నేను చెప్పింది విను అని చెప్పి రామచంద్రమూర్తికి చెప్తూనే ఉన్నాడు విభీషణుడు. కానీ ఆయన వినే స్థితిలో లేడు. గుండె తిట్టువు చేసుకో, ఇప్పుడు గుండె తిట్టువు చేసుకో రామప్రభు. నీవు ధైర్యం వహించాల్సిన సమయం ఇది. ఇప్పుడు ధైర్యం వహించు. ఆ ఇంద్రుడి చేతులను వజ్రాయుధంలాగా ఈ ఇంద్రజిత్తుని ఎదిరించడం కోసంగా ఈ లక్ష్మణ స్వామిని పంపించు. ఇది చేయాల్సిన పని అని చెప్తూ ఉన్నాడు ఆ యొక్క విభీషణుడు. లేకపోతే సురాసురులైనా కూడా ఆ ఇంద్రజిత్తుని జయించలేరు అనే విషయాన్ని స్పష్టం చేసి చెప్తున్నాడు ఆ విభీషణుడు అందంతో. ఈ 84వ సర్గ పూర్తయింది. మనం 85వ సర్గతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సీతారామార్పణ.